హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి రీచ్ అయ్యాము. దీనికంటే ముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, జర్నీ వీడియో. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. దాని కంటిన్యూ వీడియో అయితే ఇది. మేము విష్ణు నివాసం దగ్గర నుంచి వెహికల్ అయితే మాట్లాడుకొని శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. విష్ణు నివాసం నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి అయితే మాకు ఈ వెహికల్ 2000 అయితే తీసుకున్నారు. దీనికన్నా మేము ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటే అయిపోయేదని అప్పుడు అనిపించింది. మనకు ఒకవేళ మొక్కు ఉంటే మనము మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు, అలిపిరి మెట్ల నుంచి. ఎందుకంటే మనకు ఫ్రీ టోకెన్స్ కావాలంటే శ్రీవారి మెట్ల దగ్గరికే వెళ్ళాలి. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్లు చాలా దూరము. అందుకే ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటే బెస్ట్ అని నాకు అనిపించింది. మేము విష్ణు నివాసం దగ్గర 2:52కి అయితే బయలుదేరినాము. ఇక్కడ 5కి అయితే గేట్స్ ఓపెన్ చేశారు. 2 అవర్స్ అయితే వెయిట్ చేసినాము. దాని తర్వాత మనం ఫస్ట్ వెళ్ళాలంటే పరుగులు అన్నమాట. ఇలాగే పరిగెత్తాలి అక్కడ. నేనైతే అసలు పైకి కదా, అసలు పరిగెత్తలేకపోతున్నాను. మళ్ళీ మా ఆయన రిటర్న్ వచ్చి నన్ను తీసుకెళ్లారు. అసలు నడవలేకపోతున్నాను, ఉరకలేకపోతున్నాను. అలా అయింది నా పరిస్థితి అయితే. పరిస్థితే ఇలా అంటే వీడియోలో చూసారు కదా, ఈ తాతలు అయితే ఎంత ఏజ్ కదా, వాళ్ళు కూడా నడుచుకుంటూ దేవుని దర్శించుకుంటారు. ఎంత గ్రేట్ అసలు కదా. మా పిల్లల్ని అయితే వెహికల్లోనే ఉంచాము. ఆ డ్రైవర్ అన్నయ్య అయితే చూసుకుంటా అన్నారు. అందుకనే తన నెంబర్ తీసుకొని వచ్చాము. ఫైనల్లీ టికెట్స్ మీరు చూపించండి ఇటు. ఇప్పుడు శ్రీవారి మెట్ల దగ్గర కింద వ్యూ అయితే ఇది. ఇంకా లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్ళాము. ఈసారి అయితే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే 2 చూసేసాను కాబట్టి. 1200 మెట్ల దగ్గర అయితే స్కాన్ చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోకపోతే దర్శనం దగ్గర కూడా ఒక స్కాన్ చేస్తారు. అక్కడైతే మనకు ఎలో ఉండదు. అందుకని ఇక్కడ తప్పకుండా స్కాన్ అయితే చేయించుకోవాలి. కిందనే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. మేము బ్రష్ చేసుకొని బయలుదేరినాము. ఇక్కడ లగేజ్ అయితే పెట్టడానికి ఉన్నాము. కింద స్టార్టింగ్ శ్రీవారి మెట్ల దగ్గర స్టార్టింగ్ అయితే ఇది. గోవిందా గోవిందా. శ్రీవారి మెట్ల దగ్గర ఫస్ట్ మెట్టుకి నేను మా ఆయన అయితే కలిసి అడుగు పెట్టాము. मग का झालाय माही तो आता तूच खा रोजी. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.
బా మై క్యూట్ బేబీ ఎంత అలసిపోయింది. $1200 మెట్ల దగ్గర అయితే రీచ్ అయ్యాము. అక్కడ స్కానింగ్ అయితే చేయించుకుంటున్నాం ఇప్పుడు. అక్కడైతే వ్యూ ఇది పైన అసలు మాటల్లో చెప్పలేము, అసలు అంత బాగుంది వ్యూ అయితే. ఈ ఎల్లో కలర్ టీషర్ట్ బాబు అయితే వాళ్ళ పేరెంట్స్ కంటే ముందు వచ్చేసిండు. వాళ్ళ పేరెంట్స్ వెనకాల ఉన్నారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కనిపించకపోయేసరికి ఏడవట్లేదు ఆ బాబు. నెంబర్ చెప్పిండు, వాళ్ళ డాడీ నెంబరు. అసలు ఎంత మెచ్యూరిటీ అంటే. తర్వాత వాళ్ళ డాడీ అయితే వెనకాల నుంచి పరిగెత్తుకొని వచ్చేసిండు. తర్వాత మేము వాళ్ళ డాడీకి సేఫ్గా అప్పగించి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా మా పిల్లల గురించి చెప్పడం మర్చిపోయినా, మా చిటి తల్లి, మా అక్క వాళ్ళ బాబు, ఇంకా మా పెద్దోడు, వీళ్ళు ముగ్గురు 1100 స్టెప్స్ దగ్గర అయితే దొరికారు. మేము వెనకాల నుంచి వస్తున్నాం, మా అక్క ముందుంది. మా అక్క కంటే ముందు వీళ్ళు పారిపోయారు. 1100 మెట్ల దగ్గర అయితే దొరికారంట. మా అక్క ఫోన్ చేసి మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. తను జోక్ చేస్తుందేమో మేము అనుకున్నాము, ఎందుకంటే మేము ఫాస్ట్గా రావాలని అలా అనుకుంటుందని. తర్వాత మా చెల్లి, మా అక్క ఫాస్ట్గా అయితే వెళ్ళి వాళ్ళని అయితే పట్టుకున్నారు. మా స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక 11 మెట్లు మోకాల మీద ఎక్కాలంటే అలా వచ్చాము. ఒక 3 అవర్స్లో అయితే మేము స్టెప్స్ కంప్లీట్ చేసేసినాము. ఇదైతే కొండపైన రీచ్ అయితే అయిపోయాము. అక్కడైతే లగేజ్ తీసుకొని మేము ఇప్పుడు రూమ్స్ కోసం అయితే వెళ్తున్నాము. రూమ్స్ కోసం వెళ్తున్నాము. ఇదైతే సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడే రూమ్స్ అనేవి ఇస్తారు, ఇంకా వేరే చోట్ల కూడా ఇవ్వచ్చు, నాకు తెలీదు. మేము వెళ్ళింది అయితే ఇక్కడ. దేవుడి దయ వల్ల ఎవ్వరు లేరు. మాకైతే రూమ్ వచ్చేసింది. రూమ్ అలాట్ కావడానికి 2-3 అవర్స్ అయితే పట్టిద్ది. అంత లోపల మేమైతే ఫుడ్ తినేసాము. పిల్లలకి గుండు కూడా చేయించాలి, అందుకని వెళ్తున్నాము ఇప్పుడైతే. మా యాపిల్ మా బుజ్జికి గుండు తీపించడానికి అయితే వెళ్తున్నాము. గుండు బేబీ అయిపోతుంది. సరే సరే తీపించట్లేదు. గోవింద గోవింద బుజ్జి బుజ్జి చూడు, మై బుజ్జి ఆఫ్టర్ గుండు. మేము స్నానం చేసుకునే లోపల మాకు రూమ్ అయితే అలాట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి రెడీ అవుదాం అనేసి అక్కడైతే రూమ్కి అయితే బయలుదేరినాము. ఇంకా అక్కడ రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. దర్శనానికి వెళ్తున్నాము. అందరం కేరళ సారీ కట్టుకున్నాము. ఇంకా మా అక్క రాలేదు. మా అక్క వచ్చిన తర్వాత వీడియో తీస్తాను. బాయ్.
నేను అడిగినాను కదా పెట్టినావా అమ్మాయి మా పిల్లలు పరిగెత్తుతున్నారు, బస్సు వచ్చింది. ఇక్కడ దర్శనానికి లోపల ఎంట్రీ కావడానికి మళ్ళీ టికెట్ అయితే చెక్ చేశారు. మాకు ఇంకా ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇద్దరికి కలిపే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. ఎందుకంటే 7కి ఇక్కడ గేట్ అనేది ఓపెన్ చేస్తారంట. 7కి అయితే గేట్ ఓపెన్ చేశారు. మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు లోపల నుంచి పరుగులిగా మాకు దర్శనానికి 3 అవర్స్ అయితే టైం పట్టింది. ఓపెన్ చేసుకురావాలి స్వామి. ఇండివిజువల్ టోకన్ మీ టోకన్ మీరు ఓపెన్ చేసుకుని రావాలండి. ఇండివిజువల్ టోకన్ స్వామి ఎలా టోకన్ ఓపెన్ பண்ணி స్వామి. గోవిందా 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 గోవిందా. అరౌండ్ 11:30కి అయితే మా దర్శనం అయిపోయింది. నేను బాలాజీని ఎంత దగ్గరగా చూశానో 1 మినిట్ వరకు చూస్తూనే ఉన్నాను. గోవిందా గోవిందా అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాను. ఇంకా 1.5 అవర్ అక్కడ స్పెండ్ చేసి 1కి అయితే రూమ్కి వచ్చేసాము. స్టే ట్యూన్ నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.